హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రోమో 1 అనాలిసిస్ ఉండబోతుంది. అలాగే నామినేషన్ ఫుల్ లిస్ట్ లాస్ట్లో ఒక చిన్న ట్విస్ట్ జరిగిందంట, అది కూడా మాట్లాడతా. అలాగే చిన్నది లైట్గా ఓటింగ్ ట్రెండ్ గురించి కూడా కదిలించి ఇన్ డీటెయిల్డ్గా తర్వాత ఈవినింగ్ మాట్లాడతా. సో ఇవి నేను కవర్ చేయబోయే టాపిక్లు. సో వీడియో చూసే ముందు వీడియోలో ఎక్కడ నచ్చితే అక్కడ మీరు లైక్ చేసి చూడండి, కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బిగులు 75కి దగ్గరలో ఉన్న ఒక 10-11 సబ్స్క్రైబర్లు వస్తే 75K అవుతుంది. సో ఐ హోప్ ఈ వీడియో ద్వారా అవుతుందని కోరుకుంటున్నాను. 75K అయిన తర్వాత మనం నెక్స్ట్ వి విల్ ఎయిమ్ ఫర్ 80. చిన్న చిన్నగా వెళ్దాం మనం, నో హరీ. సో అది మొదలు పెడదాం. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. ప్రోమో 1 చూడలేని వాళ్ళు ప్రోమో 1 చూడండి. అండ్ మన రెగ్యులర్ డైలాగే, వద్దు బ్రో డేటా బొక్క అనుకుంటే వదిలేసేయండి, నేను చెప్తా, ఓకేనా. ప్రోమో 1 మనం మంచిగా మాట్లాడుకుందాం లాగ్ లేకుండా. దానికంటే ముందు నామినేషన్స్ లిస్ట్ ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో నిన్న నైటే పెట్టా. అందుకే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి పిల్లలు అని చెప్పా. సో అక్కడ నైట్ అర్ధరాత్రి 2-3కి వీడియో చేయలేం కదా, అందుకే అలాంటి అక్కడ ఫాస్ట్కి వెళ్ళిపోతాయి. సో ఓకే. సో నామినేషన్స్లో మొత్తం హౌస్లో కొంపలో 8 మంది ఉన్నారు. ఇద్దరు తప్ప అందరూ నామినేషన్స్లో ఉన్నారు. ఆ ఇద్దరు ఎవరంటే ఆబ్వియస్గా ఒకరు కళ్యాణ్ కెప్టెన్ కాబట్టి, ఇంకొకరు ఎమాన్యుయల్. అదిడా మ్యాటర్. ఇక్కడ మీరు ఎమాన్యుయల్ తిట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ ఎమాన్యుయల్ చేసుకోవడానికి ఏం లేదు, చేసింది ఏం లేదు. సో లాస్ట్ వీక్ పంచాయతీలు కూడా లేదు, మనోడు ఏం చేయలేడు. హౌస్ మేట్స్ చాలా తెలివిగా ఈయన పక్కన ఎడితే మనకే హెల్ప్ అవుతుంది అని చెప్పి నీట్గా వెయిట్లే. ఇట్స్ ఎ కన్నింగ్ గేమ్ ప్లాన్, మనం ఏం చేయలేం, అది స్ట్రాటజీ కూడా. సో అందుకే ముందే రావాలి నామినేషన్స్లోకి, ఇలాంటివన్నీ జరుగుతాయి. సో ఇట్స్ అ బ్యాడ్ న్యూస్ ఫర్ ఎమాన్యుయల్. చూద్దాం హౌ ఇట్ గోస్. బట్ టాస్క్లు ఉన్నాయి కాబట్టి టికెట్ టు ఫినాలే టాస్క్. బట్ డిమాండ్ మాయ ఛాలెంజ్ చేశాడు కదా, చూద్దాం, అది కూడా మాట్లాడతాం. సో అక్సెప్ట్ కళ్యాణ్ అండ్ ఎమాన్యుయల్ మిగిలిన 6 ఉన్నారు. కానీ యాక్చువల్గా 5 వెళ్ళారంట నామినేషన్స్లోకి. బర్నీ గారు నామినేషన్స్లోకి వెళ్ళలేదంట. బట్ లాస్ట్లో కళ్యాణ్కి ఒక పవర్ ఇస్తే కళ్యాణ్ నామినేటెడ్ బర్నీ. సో అలా బర్నీ కూడా వచ్చారు. సో 6 ఉన్నారు. ఒకసారి లిస్ట్ చదివిసుకుంటే తనూజ, డీమాన్ పవన్, సంజన, భరణి, రీతు, సుమన్ శెట్టి. ఏంట్రా ఈ ఆర్డర్ అనగా ఓటింగ్ అనాలిసిస్లో మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నో కరెంట్ ట్రెండ్ ఓటింగ్ ఆర్డర్ కూడా ఇలానే ఉంది. ఇన్ డీటెయిల్డ్గా మనం ఓటింగ్ అనాలిసిస్లో కూడా మాట్లాడుకుందాం. నేను ఒక పోల్ కూడా పెట్టా, ఈ వారం మీ ఓట్లు ఎవరికి అని చెప్పి. అందులో తనూజ, సంజన, డీమాన్ పవన్ అండ్ బర్నీ గారిని పెట్టాను. ఎందుకంటే వీళ్ళే టాప్ 4లో ఉన్నారు. వీళ్ళలో ఆర్డర్ ఎలా వచ్చిందో ఒకసారి చూడండి. మై రివ్యూస్ మన యూట్యూబ్ ఛానల్ చెక్అవుట్ చేయండి. 80,000 ఎన్నో ఓట్లు పడతాయి. 2 లక్షల వరకు వెళ్తే చూడండి ట్రెండ్ ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. జస్ట్ శాంపిల్ అంతే. సో ఇది నామినేషన్స్ లిస్ట్ గురించి అండ్ ఓటింగ్ ట్రెండ్ ఇన్ డీటెయిల్ మాట్లాడదాం. యాజ్ ఆఫ్ నౌ ఉన్నది మారుతుంది, జస్ట్ ఒక రోజు కూడా అవ్వలే కదా. యా, ప్రోమో వెనక నుంచి వద్దాం. బాగా అనిపించింది. లాస్ట్ పంచ్ మందైతే కిక్కే వేరబ్బా అన్నట్టు గొంతుపోయింది. లాస్ట్ పంచ్ మందైతే కిక్కే వేరబ్బా అంటారు చూసారా, అలా ఉంది. కానీ ఆ డైలాగ్తో ఒక అడ్వాంటేజ్ ఉంది, ఒక డిసడ్వాంటేజ్ ఉంది. అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మాస్ ఎలివేషన్ వస్తుంది. డిసడ్వాంటేజ్ ఏందో తెలుసా, ఇప్పుడు వరకు అడ్వాంటేజ్లో అనే కాన్ఫిడెన్స్ అది ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోతుంది. ఇన్ కేస్ డిమాండ్ పవన్ టికెట్ టు ఫినాలే కొట్టకపోయినా కూడా పర్లేదు. అట్లీస్ట్ టికెట్ టు ఫినాలే టాస్క్లు ఎలా ఉంటాయో తెలుసు కదా. లీడర్ బోర్డ్ టాస్క్లో వరుసగా పెడతారు, లాస్ట్లో 2 ఉంటారు, వాళ్ళిద్దరికి టాస్క్ పెడతారు. సో డిమాండ్ పవన్ అట్లీస్ట్ మొన్నట్లా లాస్ట్ 2 వరకు వెళ్ళి ఆ 2 దగ్గర ఫైట్ చేసి ఓడిపోయినా కూడా ఎఫెక్ట్ అవుతుంది ఈ డైలాగ్. లాస్ట్ 2 వరకు కూడా వెళ్ళలేదనుకోండి, చాలా గట్టి ట్రోల్ అయిపోతాడు. ఇది డిసడ్వాంటేజ్. కానీ కాయిన్కు అదర్ సైడ్ అడ్వాంటేజ్, ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ థింగ్, అది నేను కాన్ఫిడెన్స్లో చూస్తా. ఎందుకురా అంటే ప్రతియోడు నువ్వు ఆడట్లేదు, నెక్స్ట్ అంత ఉంది, కానీ నువ్వు ఆ ట్రాక్ ఎట్టుకొని తిరుగుతున్నావు, పులిహోర ట్రాక్ ఇది అది. ఇంకా రీతు వల్ల బొక్కెట్టేస్తున్నావు, రీతుకి ఇచ్చేస్తున్నావు, ఆడుతూ తమలపాకి ఇవన్నీ వేస్తున్నారు. అవుతుంది కూడా, మాయకొని చేశాడు కూడా. ఇప్పుడు దాని ముందు డైలాగ్ ఏంటి, బర్నీ గారు మంచి మాట ఏమన్నారు, నిన్ను ఒకటి వెనకలు అవుతుంది, విన్ని వెనకంటే ఎవరు రితువులు అవుతుంది. సో నువ్వు ఫిజికల్గా ఎందుకు వీక్ అవుతున్నావు అంటే, ఫస్ట్ ఎవడైనా ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలంటే మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి. ఇది కరెక్ట్ డైలాగ్ అది. సో నువ్వు మెంటల్గా వీక్ అవుతున్నావు కాబట్టి, మెంటల్గా స్ట్రెయిన్ అవుతున్నావు కాబట్టి, నువ్వు స్ట్రెస్ తీసుకున్నావు కాబట్టి నీకు స్ట్రెయిన్ కూడా వస్తుంది. స్ట్రెస్ వేరు, స్ట్రెయిన్ వేరు. స్ట్రెస్ అనేది మెంటల్ థింగ్, స్ట్రెయిన్ అనేది ఫిజికల్ థింగ్. బట్ బోత్ ఆర్ ఇంటర్లింక్డ్. వెరీ గుడ్ పాయింట్. అది కూడా రిగార్డింగ్ రీతు ఆయన నీట్గా మంచిగా చెప్పాడు. దానికి ఇచ్చిన కౌంటరు ఏందిరా అంటే, ఈ సీజన్ ఈ వారం టికెట్ టు ఫినాలే కొట్టేది నేనే, దిస్ ఈజ్ మై వర్డ్. జస్ట్ ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చేసాడు. అంటే నేను అంతా క్లియర్గా ఉన్నాను, ఫుల్ క్లారిటీతో ఉన్నాను. నా ఫిజికల్ స్ట్రెంగ్త్, నా మెంటల్ స్ట్రెంగ్త్
అంతా కరెక్ట్గా ఉంది, రీతు లేదు, బొక్క లేదు, నా ఆట కోసం నేను ఆడతా అని అది ఛాలెంజ్. రెండు ఇస్తున్నాడు ఆ ఛాలెంజ్లో. ఒకటి, రీతు లేదు, బొక్క లేదు, నా ఆట నేను ఆడతా, ఎవడొచ్చినా ఎదిరిపోతా ఒకటి. ఇంకోటి ఓపెన్ ఛాలెంజ్, దమ్ముంటే ఎవడన్నా నన్ను ఆపనరా, దమ్ముంటే ఆపరా శకావత్తు అన్నట్టు ఉంది. సో మంచిగా ప్రోమో కట్ కూడా బిగ్ బాస్ మా వేసాడు, ఛత్రపతి సాంగ్ వేసాడు, మంచి గూస్ బంప్ మూమెంట్. కానీ కొట్టకపోతే ఆర్ లాస్ట్ వరకు కూడా వెళ్ళకపోతే గట్టిగా ట్రోల్ అవుతాడు. కొడితే ఇది ఒక హిస్టరీలో మిగిలిపోద్ది. దిస్ విల్ బికమ్ హిస్టరీ. ప్రజెంట్ మనం ఇప్పుడు ప్రజెంట్లో ఉన్నాము. డిమాన్ పవన్ ఈ పోస్ట్, ఈ డైలాగ్ తర్వాత సునాయాసంగా అందరినీ కొట్టుకొని వెళ్ళిపోయి టికెట్ టు ఫినాయిల్, లాస్ట్ స్టేజ్లో టికెట్ టు ఫినాయిల్ కొట్టి అక్కడ ఇంకో డైలాగ్ వేసాడు అనుకోండి, దీన్ని కాంప్లిమెంట్ చేసుకుంటూ, వేరే లెక్కలో ఉంటుంది. అది హిస్టరీలో మిగిలిపోతుంది డిమాన్ పవన్. అది అవుతుందా అవ్వదా అనేది కాలమే డిసైడ్ చేస్తుంది. ఇంకొక 4-5 రోజుల్లో డిసైడ్ చేస్తుంది. శుక్రవారం కల్లా తెలిసిపోతుంది ఈ సోమవారం డైలాగ్ కరెక్ట్ అవుతుందా, ఆ ట్రోల్ అవుతుందా అనేది. సో వెయిట్ చేద్దాం. దీని గురించి ఇంతకు మించి మనం మాట్లాడలేం. అయితే వర్కౌట్ అవుతుంది, లేకపోతే దారుణంగా మిస్ఫేర్ అవుతుంది. ఏసీడీసీ, లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఐఎమ్ వెయిటింగ్. ఇది నెక్స్ట్. ఇంకొకటి, ఇది చెప్తే మీరు ఏం చెప్తారంటే, ఎవరో చైనా వాడు, జపాన్ వాడు అక్కడ ఏదేదో కనిపెడుతుంటే నువ్వు ఇదా కనిపెట్టావు అంటారేమో. బట్ నాకు ఎందుకు అలా అనిపించింది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓటే అనుకుంటా నామినేషన్ది అనుకుంటున్నా. ఇది జస్ట్ అన్ అజంప్షన్, లీక్ కాదు. సో ప్రోమోలో భరణి గారు అదేదో పట్టుకొచ్చారు కదా సీసా, అది షుగర్ సీసా వేయాలండి, పెద్ద నొప్పేం రాదు, ప్రపంచం అలా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. కానీ సో అక్కడ సంజనాని నామినేట్ చేసినట్టు అలా చూపించారు. కానీ నాకు తెలిసి ఆ వార్నింగ్ ఇచ్చేసి డిమాన్ని నామినేట్ చేశారేమో అనుకుంటున్నాను. అందుకే కదా డిమాన్కి డైలాగ్ వేసి డిమాన్ కూడా స్పెట్స్ పెట్టుకున్నాడు. సో ఇద్దరైతే సంజన అండ్ డిమాన్, బట్ నాకు ఎందుకు ఒకళ్ళే నామినేట్ చేయాలనుకుంటున్నా. సో అది బిగ్ బాస్ మీద స్క్రీన్ ప్లేలో అలా చూపించాడా, ఎంతమంది అది అబ్జర్వ్ చేశారో ఒకసారి చెప్పండి. నాకు అలా అనిపిస్తుంది. అలా అయితే భరణి వెన్నుపోటు కాదు సంజనాది, అట్లీస్ట్ నామినేట్ చేయలేదు కాబట్టి. లేదు, ఇద్దరిని నామినేట్ చేసి అందులో సంజన కూడా ఉందంటే అది వెన్నుపోటు. సో అది నాకు అదొకటి గమనించాను. సో ఇప్పుడు సంజన దగ్గరికి వస్తే చెప్తాను స్ట్రైట్ ఇన్ టు ద పాయింట్. భరణి గారు ముందే చెప్తాడు, దొంగతనం అయిపోయి ఆయన నవ్వుకుంటాడు. నేనే సార్, నాకు అసలు మీ మీద సీరియస్ అయినండి, మీ మీద క్లిప్ కూడా పెట్టా, అందుకే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వమంటున్నా. మై రివ్యూస్ అఫీషియల్ 11,800 మంది ఉంటారు, బ్లూటిక్ ఉంటుంది, ఫాలో అవ్వండి. సో స్టోరీ పెట్టాడు వీడియో. నాకు ఎవరెవరి మీద కోపం వచ్చిందో చెప్తాడు, దివ్య మీద కోపం, తనూజ మీద కోపం, ఇవన్నీ చెప్తాడు. కానీ నాకు అసలు ఏం లేదండి, నేను ఫన్నగానే చూశాను, నేను మీ మీద అసలు సీరియస్గా చూశాను. అవునండి, నాకు మీ ఇంట్లో ఎవరున్నారు, ఎవరో మాట్లాడలేదు, నేను కావాలని ఫన్న కోసమే చేశానండి, అది ఎంత అవుతుందని నాకు తెలియదు, దివ్య ఏడిచేంతవరకు వెళ్ళి ఇది కాన్వర్జేషన్ అంతా ఉంటుంది. అంటే ఆయన ఎక్కడ మనస్ఫూర్తిగా హట్ అవ్వలేదని చెప్తాడు. ఇక్కడికి వచ్చేసరికి హెల్త్ విషయం మీకు అలా ఉందా, ఆట్ తూట్ తమలపాకు అని చెప్పి ఆయన మంచి అర్జున్ రెడ్డిలో స్లో మోషన్లో వెళ్ళాడు సీసా పట్టుకొని. సో అది నాకు ఫ్లిప్ అనిపించింది. నిజంగా ఆయనకి అనిపిస్తే అక్కడే చెప్పవచ్చు కదా, అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా చెప్పడం ఎందుకు, అక్కడ ఏమీ లేదని చెప్పి ఇక్కడ ఉందని చెప్పి నామినేట్ చేయడం, అది వెన్నుపోట్ల, ఇదే అసలైన వెన్నుపోటు అనిపించింది. కానీ ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అక్కడ చెప్పలేకపోయాడేమో, ఎండ్ ఆఫ్ ద డే హెల్త్ విషయంలో ఆ ప్రాంకులు నచ్చలేదేమో లోపల, అలా కూడా అనుకోవచ్చు. ఇది వ్యూ పాయింట్. ఇందులో మీరు ఏది అగ్రీ చేస్తారో కామెంట్ చేయండి. బట్ నాకేమనిపిస్తుంది అంటే ఆయన నామినేటే చేయలేదేమో అనిపిస్తుంది. చూద్దాం. అది నెక్స్ట్. ప్రభంజనం గురించి పాయింట్లు వేస్ట్ మనకి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సి, ప్రభంజనం ఏమైనా కరెక్ట్ పాయింట్ పెడతాడా? ఎప్పుడైనా 13 వారాల్లో ఒక మంచి పాయింట్ చెప్పండి, మీకు టైం ఇస్తాను, నెక్స్ట్ వీడియో వరకు టైం ఇస్తా, పెట్టండి. ఇక్కడ మనం చూడాల్సింది ప్రభంజనాన్ని నామినేట్ చేసిన రీతు. మంచి ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు ఆయన, వెరీ గుడ్. మొత్తానికి నామినేషన్లోకి వచ్చాడు. ఈ వారం గట్టి ఫైట్ ఉంటుంది ప్రభంజనానికి రీతుకి. చూడాలి ఎవరు ఉంటారో ఎవరో. రీతుది నేను గమనించింది ఏందిరా తెలుసా, ఆల్మోస్ట్ ప్రతి వీక్ అంతే, బట్ ఒక 5-6 వారాలుగా ప్యాటర్న్ ఏంటంటే, ముందు వారం ఎవరో లాస్ట్ బాటమ్ 2 వెళ్తారు కదా, ఒకరు ఎలిమినేట్ అయిపోతారు కదా, చివరి ఒకరు మిగులుతారు కదా, వాళ్ళు నామినేట్ చేసేస్తుంది ఏదో పాయింట్తో. ఆర్ చివరి వరకు వెళ్తారు కదా, చివరి వరకు వెళ్ళి ఒక్కొక్కసారి ఆగిపోతారు చూసారా, అప్పుడు చివరి ఇద్దరిలో ఒకరు సెలెక్ట్ చేస్తారు. చివరికి బాటమ్ 2 వాళ్ళని టార్గెట్ చేస్తారు తప్ప అస్సలు దమ్ము లేదు. సరైన పాయింట్లు స్ట్రాంగ్ కంటెస్టెంట్లకు ఉన్నా కూడా భయం, వాళ్ళతో పెట్టుకుంటే మనకి ఎందుకురా బాబు బొక్క, నెగిటివిటీ వస్తుందని చెప్పి చాలా సేఫ్ ప్యాటర్న్ ఇది. ఓకే, ఒక స్ట్రాటజీయే, బట్ ప్రతి వారం ఇదే స్ట్రాటజీయే. అప్పుడు మనల్ని దమ్మున్ని ప్లేయర్ అంటారు, మనల్ని ఒక కవర్డ్ అంటారు, అంటే ఒక పిరికి ప్లేయర్ అంటారు. నాకు అది అస్సలు నచ్చలేదు. ఎంతమంది ఆ స్ట్రాటజీ గమనించారో లేదో లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఇమాన్యుయల్ వర్సెస్ రీతు.
ఒకటి చెప్తానబ్బా, ఆ టాస్క్లో చాలా మాటలు మాట్లాడుకున్నారు, చాలా కాన్వర్జేషన్లు అయ్యి ఎవడు మాట మీద నిలబడలేదు. ఎందుకు చెప్తాను చూడండి. డిమాండ్ పవన్ చాలా సిచ్యువేషన్స్లో కళ్యాణ్ లేపేద్దాం అనుకుంటాడు, లేపియండి అంటాడు. కళ్యాణ్ లేపే నేను రీతుని లేపలేను, బట్ నాకైతే చివరి వరకు వెళ్ళాలి ఉందని అంటాడు. పవన్ కళ్యాణ్ కూడా నలుగురు ఉన్నప్పుడు ఇమాన్యుల్ సంజన డిస్కషన్లో డిమాండ్ లేపియండి అని అంటాడు. సో రితు వచ్చేసరికి అప్పటికి నలుగురు ఉన్నారనుకుంటా. స్విమ్మింగ్ పూల్ దగ్గర నాకు బాగా గుర్తు, తనూజ ఇమాన్యుల్ ఉంటారు. అప్పుడు వాళ్ళిద్దరు చెప్తారు, మీ ఇద్దరిని ఉంచుదాం అనుకుంటున్నాను, డిమాండ్ లేపేద్దాం అనుకుంటా చివరి వరకు అని చెప్పి. ఆవిడ ఓకే అంటది. అంటే ఇక్కడ కూడా ఆమెకు ఓకే, డిమాండ్ ఎగిరిపోయినా కూడా. సో అందరూ స్వార్థంగా ఆడిన గేమ్లు అవి. సో ఈ స్వార్థంగా ఆడిన గేమ్లోని నేను స్వార్థంగా లేను, నేను చాలా ఏమంటారు లాయల్గా ఉన్నానంటే నాకు నవ్వు వస్తుంది. సో ఇక్కడ రీతు అడుక్కోలేదు అనే విషయం రాంగ్. అది అడుక్కోవడమో లేదో పక్కన పెడితే చాలాసార్లు అడిగింది. ఇంకా డిమాండ్ పవన్ చాలా తక్కువ అడిగాడు, కళ్యాణ్ ఇంకా తక్కువ అడిగాడు, రీతు చాలా బేరాలు ఆడింది. ఇక్కడ పాయింట్ ఏందిరా అంటే, నేను అన్నా కదా ఎవడు మాట మీద నిలబడలేదని చెప్పి. ఇక్కడ పాయింట్ ఏందిరా అంటే, వీళ్ళు యూజ్ చేసిన వర్డ్ బ్యాక్ స్టాబ్ మీనింగ్ కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు. బ్యాక్ స్టాబ్ అంటే ఏంటి? వెన్నుపోటు. నీకు నేను ఒక మాట ఇచ్చి నేను అది తప్పితే ఆ రివర్స్లో చేస్తే అది వెన్నుపోటు. ఇక్కడ నేను నిన్న కూడా అదే చెప్పా, మళ్ళీ ఇదే చెప్తున్నా. ఇమాన్యుల్ లైవ్ చూడండి, పూర్తి లైవ్లో ఇమాన్యుల్ సారాంశం ఏంటంటే, నా సపోర్ట్ ఈసారి హోల్ హార్టెడ్గా ఒకరికే చేస్తున్నాను, అది కళ్యాణ్కే చేస్తున్నానని చాలా 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 డీటెయిల్గా మల్టిపుల్ టైమ్స్ చెప్పాడు. దాని తర్వాత ఎవరైనా అని చెప్పి. అండ్ దాంతోపాటు ఇమాన్యుల్ వచ్చేసరికి, రీతు నిన్ను ఎలాగైనా నేను ప్రొటెక్ట్ చేస్తాను, ఎక్కడ మాట ఇవ్వలేదు, ఎలా అయినా ప్రొటెక్ట్ చేసి నేను తీసుకెళ్తాను. సో రీతుని ఎలా అయినా నేను ప్రొటెక్ట్ చేస్తా అని మాట ఇచ్చి ఇమాన్యుల్ పొడిపించిన ఆర్ ఎవరికైనా ఇచ్చి పొడిపించిన అప్పుడు ఇమాన్యుల్ది వెన్నుపోటు అవుతుంది. ఇక్కడ వెన్నుపోటు ఎలా అవుతుంది? అవ్వదు. ఎందుకంటే ఇమాన్యుల్ చాలా క్లారిటీతో ఉన్నారు. డిమాండ్కి కూడా అదే చెప్తాడు, రే నేను ఇన్నే చేయిద్దాం అనుకుంటున్నాను, ఇందులో క్లారిటీలో ఉన్నాను. సో ఇందులో వెన్నుపోటు ఎక్కడ అవుతుంది ఇమాన్యుల్ది? అది గేమ్ని కూడా వెన్నుపోటు అంటే ఎలాగా? ఇప్పుడు రీతు ఆడింది కూడా గేమే కదా. ఇప్పుడు రీతుని కూడా నేను వెన్నుపోటు అన్నట్లే, ఎవరిని వెన్నుపోటు అన్నట్లే. అది గేమ్ని గేమ్లా చూడాలి. దాన్ని వెన్నుపోటు వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారో లేకపోతే రాంగ్గా పోర్ట్రే చేయడం ట్రై చేస్తారో నాకు అర్థం కావట్లేదు. కానీ అక్కడ నాకు ఇమాన్యుల్ ఏం వెన్నుపోటు పోలేదు, అది గేమ్ ఆడాడు. ఎందుకంటే ఇమాన్యుల్ కావాల్సింది కళ్యాణ్ విన్ అవ్వాలి, దానికోసం ఏదైనా చేస్తాడు. అఫ్కోర్స్ వచ్చిన లాస్ట్ 2 వరకు నేను ఉంచుతాను అనుకున్నా, తర్వాత మార్చేసింది కదా సంజన గేము. దానికి ఇమాన్యుల్ ఏం చేస్తాడు? ఇమాన్యుల్ ఏమైనా ప్లాన్ చేశాడా? ఇమాన్యుల్ ఓన్లీ ప్లాన్ కళ్యాణ్ గెలిపించడం. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అది వెన్నుపోటు కాదు, రితుని అది వేరేలా ఫ్రేమ్ చేస్తుంది కానీ అస్సలు వెన్నుపోటు కాదు. సో నా వ్యూ పాయింట్ అయితే ఇది. లైవ్ చూసిన తర్వాత ఒకవేళ మారితే ఇంకో వ్యూ పాయింట్ యాడ్ అయితే చెప్తా. మీ వ్యూ పాయింట్ ఏంటో బలంగా కామెంట్ చేయండి. ఓవరాల్గా నాకు అర్థమైంది ఈ 4 కేసెస్లో నామినేషన్స్ అండ్ ప్రోమో 1లో క్లియర్గా చెప్పడం జరిగింది. మిస్ అవుతాయి కన్ఫామ్గా, కొన్ని కొత్తగా యాడ్ కూడా అవుతాయి. అందుకే ఏవి నేను స్టేట్మెంట్లు పాస్ చేయట్లేదు. లైవ్ చూసిన తర్వాత ఎపిసోడ్ చూసిన తర్వాత మాట్లాడదాం. మనకు వచ్చిన సమాచారం ప్రకారం పెద్ద ఫైర్ ఏమి ఉండదు ఈరోజు నామినేషన్స్లో. సాఫీగా అని వెళ్ళిపోద్ది, త్వరగా కూడా అయిపోతుంది. సో అవేమి మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్లు పెట్టుకోవద్దు. ఎక్స్పెక్టేషన్లు ఏమైనా పెట్టుకోవాలంటే తర్వాత టాస్క్ల మీద పెట్టుకోండి, ఎవరు బాడతారో ఎవరు గెలుస్తారో అనేది. ఈరోజు నామినేషన్స్ మీద అయితే మాత్రం ఎక్కువ ఎక్స్పెక్టేషన్లు పెట్టుకోవద్దు. ఇది సమాచారం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు వీడియోని ఆస్వాదించండి. 75K అవ్వాలని కోరుకుందాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.